ఎందుకు ముముక్షుత్వం మానవుడు తాపత్రయం పడుతున్నాడు, ముక్తి గురించి ఎందుకు తాపత్రయపడుతున్నాడు మానవుడు అని విశ్లేషించుకున్నట్లయితే అన్ని మత ధర్మాల్లో కూడా చివరకు చెప్పేటువంటి విషయం ముక్తిని పొందాలి. అంత్యశ్వాస యందు ఆ ముక్తి ద్వారే నీ యొక్క జన్మ సార్థక్యం కాబడుతుంది అని చెప్పబడుతున్నాయి అన్ని మత ధర్మాల్లో కూడా. కానీ ఆ ముక్తి ఎందుకు పొందాలి, ఎందుకు పొందవలసినటువంటి అవసరం ఏది అని విశ్లేషించుకుని ప్రశ్నించుకున్నట్లయితే 84 లక్షల జీవరాశుల్లో ఆత్మ ప్రయాణం సాగిస్తూ చివరికి అంత్య పరిణామైనటువంటి మానవ జన్మలో ప్రవేశించి అది ఇక జన్మలు చాలు, ఇంకా ఈ జన్మలను విముక్తి కలిగించి పరమార్థాన్ని తెలియజేసేటువంటి స్థితిగా మార్చు స్వామి అని చెప్పి ఆ భగవంతుడిని ఆ జీవాత్మ కోరుకుని ఆ ముక్తిని పొంది తరింపు చేసుకోవడానికి మానవ జన్మే ఒక గొప్ప అవకాశము అని తెలుసుకుని ఆ మానవ జన్మలో భగవంతుడు మేధాశక్తి మానవ జన్మకు ప్రసాదించాడు కాబట్టి ఆ మానవ జన్మను ఆ మేధాశక్తి ద్వారా ఆ తాత్విక జ్ఞానము చేత తనలో ఉండేటువంటి ఆ జడ కాలుష్యాన్ని అంతటినీ తొలగించుకొని పరిశుద్ధత చెంది ఆ జీవాత్మ పరమాత్మ స్వరూపిగా పరిణామం చెందేటువంటి గొప్ప అవకాశం మానవ జన్మలో ప్రసాదింపబడింది కనుక ఆ యొక్క అవకాశాన్ని తాను సద్వినియోగపరుచుకుని తాను ముముక్షత్వాన్ని తరించాలి అనేటువంటి ఆ జీవాత్మ యొక్క తాపత్రయమే ముక్తికి మార్గం కాబడుతుంది.